ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఎందరూ ఎక్కడెక్కడ నుండి ఈ వీడియో వింటూ వీక్షిస్తూ ఉన్నారో, ఈ నా మాటలు ఆలకిస్తూ ఉన్నారో, అట్టి ప్రియులందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకో తెలీదండి. ఈ రోజుల్లో చాలామంది మధ్యలో విభేదాలొచ్చేసాయి. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, దైవికత, ఆ మర్యాదలు లేవు. అన్నీ కనుమరుగైపోయాయి. ఏమీ లేవు. విభేదాలు తప్ప. ఆ కుటుంబాలలో ఇద్దరు తల్లిదండ్రులు, ఒక బాబు. ఆ బాబుని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఆ తల్లి తీవ్రమైనటువంటి జ్వరానికి గురై ఇంట్లో అలాగా కృంగి పడిపోయినప్పుడు కనీసం తన కుమారుడు త్రాగటానికి గ్లాసుడు మంచినీళ్ళైనా ఇచ్చేటటువంటి ఇదిలో లేడు. తన సెల్ ఫోను, తన యాప్సు దానితో తన సమయము గడిచిపోతోంది. చాలామంది టీనేజర్స్‌ని, యూత్ పిల్లల్ని మనం చూస్తున్నప్పుడు ఆహ్, విగ్రహాల్లాగా లైక్ ఎ స్టాచ్యూ ప్రేమలు లేవు, స్పందన లేదు, కదలికలు లేవు, బంధాలు, మర్యాదలు తెలియనట్టే, ఏమీ లేనట్టే ఉంటున్నారు. ఇవన్నీ స్వార్థం వలనేనేమో! మనం బయట గూడా చూస్తున్నప్పుడు ప్రపంచ వార్తల్లో ఏ న్యూస్ ఛానల్‌లో క్రింద స్క్రోల్ అవుతూ ఉంటది. మనం చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకరు, ఎవరో ఒకరు చనిపోవటం, మరణం విలయతాండవమాడుతుంది. మరణం ఏదో ఒక రోగం ద్వారా మరణించటము, లేకపోతే ఏదో ఒక ప్రమాదం వలన, యాక్సిడెంట్ వలన మరణించటము జరుగుతూ ఉంది. న్యూస్ ఛానల్స్‌లో మనం చూసినప్పటికిని, న్యూస్ పేపర్స్‌లో మనం చూసినప్పటికిని, ఎవ్వరి నోట మనం వింటున్నప్పటికిని, ఇవే ఎక్కువగా వినాల్సొస్తోంది. గుంపులు గుంపులుగా ఒకరిద్దరు కాదండి. గుంపులు గుంపులుగా, గుంపులు గుంపులుగా బస్సు తగలబడిందని, కరువుల వలన కొందరు చనిపోవటం, భూకంపాల వలన కొందరు చనిపోవటం, యుద్ధాల వలన, వరదల వలన, తుఫానుల వలన, కార్ యాక్సిడెంట్ అని, ఫ్లైట్ యాక్సిడెంట్ అని, హ్మ్. ఈవెన్ సైకిల్‌లో వెళ్తుంటే కూడా ఎవరో అటు సైడ్ నుంచి గుద్దేసి వెళ్ళిపోవటం, ఫుట్‌పాత్ మీద నడిచి వెళ్తున్నా కూడా వెనక నుండి ఎవరో తగిలి వెళ్ళిపోవటం, ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక కీడు, ఏదో ఒక మరణం దేశంలో వెంబడిస్తోంది. కానీ మనకన్నిటికీ ఆధారము దేవుని వాక్యమే. దేవుని వాక్యము లోకమంతా గతించిపోవచ్చు కానీ ఆయన మాటలు ఎంత మాత్రము గతింపవు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి, మీరు నమ్మవలసినది కేవలం దేవుని వాక్యాన్ని. మీరు నమ్మవలసింది కేవలం దేవుని వాక్య న్యాయ విధులను ప్రకటించే దేవుని ప్రవక్తలను. మీరు నమ్మవలసినది దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులను, దేవుని బిడ్డలను. దేవుని వాక్యమే మనకన్నిటికి ఆధారం. ఈ సమయాల్లో ఒకటే గుర్తొస్తోంది వాక్యములో, అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇది యుగాంత దినం అని కాదు గానీ, దేవుని యొక్క రాకకు, అంత్య దినాలకు గుర్తు అని చెప్పొచ్చు. ఈ గుర్తును అంత్య దినాల గుర్తు. ప్రేమలు చల్లారిపోతున్నాయి, కాపుదల లేదు అంటేనే ఇక మీరు వాక్యాన్ని క్యాచ్ చేయాలి. ఇది అంత్య దినాలకు గుర్తుగా ఉంటుంది. దేవుని రాక బహు సమీపముగా ఉంది. నా ప్రియ సహోదర, సహోదరి, దేవుని వాక్యానికి దగ్గరగా రండి. దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని సన్నిధిలో నిలిచే ఆ భాగ్యాన్ని పోగొట్టుకొనకండి. దేవునిలో కడవరకు మరణమైన, బాధైన, గాయమైన, మరణం వరకు దేవుని కొరకే, దేవుని రాజ్యంలో మనం అడుగుపెట్టాలి. రోషముతో, దైవికతతో మీరు, మీ కుటుంబాలు, మీ సంఘాలు అందరం గూడా దేవుని రాకడ కడబూరం మ్రోగినప్పుడు ఒక్క క్షణములో మేఘమండలముల మీదుగా ఆయన యొక్క హస్తములోకి, కౌగిలిలోకి చేరి ఆ రాజ్యములో అడుగుపెట్టటమే మన ప్రధాన లక్ష్యముగా, గురిగా మనం పెట్టుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఇవన్నీ వింటుంటాం. యుద్ధకాలము, భూకంపాలు, కరువు, కాటకాలు, వింతలు,
విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు, వీటన్నిటి మధ్యలో దేవుని వాక్యము చేత ఆదరింపబడండి. దేవుని వాక్యము చేత పోషింపబడండి. దేవుని పాద సన్నిధిలో విలువైన సమయాన్ని మీరు గడిపినట్లయితే, దేవుని సన్నిధిలో నుండి వచ్చే ఆ బలము వేరు, ఆ శక్తి వేరు. దేవుడు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిసిపో నడిపిస్తాడు. చక్కని ఎనర్జీని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా! మనం చూస్తున్నట్లయితే మనం ఇంకా సజీవులుగా ఉండటానికి మన గొప్పతనం కాదు గానీ, ప్రతిదినము దేవుడు కృప చెల్లిస్తున్నాడు. నూతన కృపనిస్తున్నాడు. మనలను మేలుకొల్పుతున్నాడు. ప్రతిదినం దేవునికి మనం కృతజ్ఞులుగా బ్రతకాలి. మన గొప్పతనం కాదు. కేవలం దేవుని దృష్టిలో మనమున్నాం. అందుకే ఇంకా ప్రాణాలతో మిగిలి ఈ విధంగా దేవుని గూర్చి మనం ప్రకటించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. దేవుని సన్నిధిని సజీవులుగా అనుభవించగలుగుతున్నాం. మనకంటే ధన్యజీవులు మరొకరు లేరు. కోటీశ్వరులకు లేనటువంటి భాగ్యం, దేవుని సన్నిధిలో నిలిచే స్థానము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ వీడియో యొక్క ఆఖరిలో నేనొక్కటే మాట, నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ రాకపోకల యందు నిన్ను కాపాడువాడు నీ దేవుడైన నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎక్కడ చూసినా విపత్తులు, కరువులు, మరణాలు, భయంకరమైనటువంటి యుద్ధాలను గూర్చినటువంటి, మరణఘోషను గూర్చినటువంటి వార్తలు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో మీ వాక్యము చేత ప్రతి ఒక్కరూ పెంపారుచు, మీ అభిషేకం వలన ధైర్యమొందుచు, మీ సన్నిధిని వదలక, విడిచిపెట్టక మీ పాదాలు పట్టుకొని, ప్రభా, మీలో ఉన్న ధైర్యాన్ని, మీలో ఉన్న స్థైర్యాన్ని పొందుకోవటానికి ప్రతి వారికి కృప దయచేయండి. గురి యొద్దకే పరిగెత్తటానికి సాతానుడు ఎవరి యొక్క ప్రయాణాన్ని, ఎవరి యొక్క పిలుపును, ఎవరి యొక్క దర్శనాన్ని పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడో వాని తంత్రములు, కట్లన్నీ తెగిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ప్రతి కుటుంబములో, ప్రతి గదిలో, ప్రతి గుండెల్లో కలుగునుగాక. నాయన, మేలుకొల్పండి మీ ప్రజల్ని, మేలుకొల్పండి మీ సన్నిధితో. నూతన దర్శనాలు ఇవ్వండి. నూతనమైన స్వరముతో మీరు నూతన ప్రకటనలతో మాట్లాడమని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఈ వీడియో ద్వారా అనేకులను ఆదరించండి, ఆశీర్వదించండి. ప్రభా, మిమ్మల్నే గురిగా పెట్టుకొని ప్రయాణం చేయటానికి ఒక్కొక్కరికి కావలసిన కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.